అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నారాయణ కాలేజీలో చంద్రవంశీ అనే విద్యార్థి ఈ మధ్యకాలంలో పడిపోయి హ్యాండ్ ఫ్రాక్చర్ అవ్వడం జరిగింది. ఆ ఫ్రాక్చర్ అయ్యే సందర్భంలో ఇంట్లో మూడు నెలల పాటు రెస్ట్ తీసుకొని కాలేజీకి మళ్ళీ హాస్టల్కి రావడం జరిగింది. వచ్చిన సందర్భంలో క్లాస్ టీచర్ పిలిచి, నువ్వు 3 నెలలు రెస్ట్లో ఉన్నావు కాబట్టి నీ చదువు మీద పూర్తిగా ఫోకస్ పెట్టి నువ్వు చదవకపోతే నువ్వు ఫెయిల్ అవుతావు అని చెప్పడం జరిగింది. ఆ చెప్పడం వల్ల ఆ అబ్బాయి మనస్తాపానికి గురయ్యి నేను ఫెయిల్ అయిపోతాను అని మనసులో పెట్టుకొని ఈరోజు నారాయణ కాలేజీ 5వ అంతస్తు నుంచి దూకి మరణించడం జరిగింది. ఈ అబ్బాయికి తండ్రి కూడా లేడు, బాగా పేద ఫ్యామిలీ అంట. నారాయణ చైతన్య ఏదైతే క్యాంపస్లు ఉన్నాయో ఈ క్యాంపస్లన్నీ కూడా విద్యార్థుల మీద ఒక బలి పశువుల్లాగా ప్రవర్తించి వాళ్ళు విద్యా సమయాన్ని ఒక ఆదివారం కూడా సెలవు ఇవ్వకుండా రాత్రి 1 గంట 2 వరకు వాళ్ళ క్లాసులు చెప్తూ ప్రైవేట్ క్లాసులు అని చెప్పి మానసికంగా ఇబ్బంది పెట్టడం వల్ల నారాయణ చైతన్యలో ఇటువంటి సంఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. కాబట్టే మేము ముందు నుంచి డిమాండ్ చేసేది విద్యా సంఘాలుగా కానీ ప్రజా సంఘాలుగా కానీ ఏదైతే ఈ నారాయణ చైతన్య ఇంటర్నేషనల్ కాలేజీలుగా ఉన్నటువంటి కాలేజీలన్నీ కూడా వెంటనే దీని మీద ఒక కమిటీ వేసి విద్యా సంవత్సరం ఎలా నడుస్తుంది, ఎలాగా వీళ్ళు పిల్లల పట్ల ఎవరిస్తున్నారో గమనంలో ఆ కమిటీ నెరవేర్చాలి. కానీ ఈ నారాయణ చైతన్యాలు ఏవైతే ఉన్నాయో అధికార పార్టీకి తొత్తుల్లాగా వాళ్ళు మంత్రులుగా ఎమ్మెల్యేగా ఉండడం వల్ల ఈరోజు పిల్లలు బలైపోతున్నారని ప్రజా సంఘాలుగా మేము కంఠాపాతంగా చెప్తున్నాం. కలెక్టర్ గారి దృష్టికి మేము చాలా సార్లు తీసుకెళ్ళినాం. విశాఖపట్నం జిల్లా కలెక్టర్లు వచ్చిన వాళ్ళందరూ ఒక కమిటీ వేస్తామందరే తప్ప ఇంతమంది మరణిస్తున్నా సరే విద్యా సంస్థల మీద ఎందుకు మీరు కమిటీలు వేయలేకపోతున్నారని మేము ప్రజా సంఘాలుగా అడుగుతున్నాం. ఇప్పుడు నారాయణ కాలేజ్ ఏదైతే ఉందో అతను అధికార పార్టీ మంత్రిగా ఉన్నారు. ఇక్కడ ఎవరిని కూడా లోనికి వెళ్ళవట్లేదు. సీనియర్స్ అపెన్స్ ఏదైతే ఉందో ఆ అపెన్స్ కి కుర్చీలు పెట్టి సీనియర్స్ అపెన్స్ అంతా కడిగేశారు. మీకు ఎలాగా ప్రూఫ్ దొరుకుతుందని మేము అడుగుతున్నాం. పిల్లలు ఇందులో చదువుకున్న తల్లిదండ్రులు అందరూ కూడా అప్పులు చేసి 105 రూపాయలు అప్పులు చేసి ఈరోజు ఇక్కడ పిల్లల్ని 1,50,000 సంవత్సరానికి కట్టి చదివిస్తున్నటువంటి పిల్లలు లాస్ట్ కి శవంగా వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు. వెంటనే ఇప్పటికైనా రాష్ట్ర కమిటీ ప్రభుత్వం ఏదైతే ఉందో వెంటనే దీని మీద చర్యలు తీసుకోవాలి. ఏదైతే పరదేశపాలెం ఉన్నటువంటి క్యాంపస్ ఉందో ఈ క్యాంపస్ ను వెంటనే సీజ్ చేసి పూర్తి దర్యాప్తు చేసి బాధ్యులకు న్యాయం చేయాలని ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.